సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, లాస్ట్ 7-8 months నుంచి మార్కెట్లో విపరీతమైన వాలటాలిటీ ఉంది కాబట్టి, మార్కెట్లు పెద్ద ఎత్తున కుప్పకొలుతున్నాయి కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా మంది ఎస్ఐపిస్ క్యాన్సిలేషన్ చేసుకుంటున్నారు, కొంతమంది రిడెంప్షన్ కొట్టేసేసుకుంటున్నారు. కాబట్టి సో అంటే ఎవరైతే ఉన్నారో ఈ మార్కెట్ రిస్క్ ని బేర్ చేయలేని వాళ్ళు ఎవరైతే మాకు ఈ ప్రోడక్ట్ సరిపదు, మాకెంత రిస్క్ అపిటైట్ లేదు అనుకున్న వాళ్ళకి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటారు? సో దీనికి చాలా వరకు దగ్గరలో మనకి బెటర్ ఇంకొక ప్రోడక్ట్ ఉందండి. దాన్ని మనం ఎన్పిఎస్ అంటాం, న్యూ పెన్షన్ స్కీమ్ అంటామండి. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో మనకి ఎవరైనా అందులో మనము జాయిన్ అవ్వచ్చండి. టైర్ 1 అనేది కొన్ని విత్డ్రాల్ మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. టైర్ 2 లో అయితే అలాంటి విత్డ్రాల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. సో ఎవరైనా సరే టైర్ 1 కానీ టైర్ 2 ఇలాంటిది ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. అందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అందులో కూడా ఈక్విటీ డెట్ ఎలొకేషన్ అనేది ఉంటుందండి. మీకు కావాలి అనుకుంటే మీకు కావాల్సిన ప్రపోర్షన్, మీకు ఈక్విటీ ఎంత కావాలి, డెట్ ఎంత కావాలి అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఆటో సెలెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మీ ఏజ్ ప్రకారం, అదే మీ ఏజ్ 30 అయితే 60 వరకు ఈక్విటీ సెలెక్ట్ చేస్తుంది, లేదు అంటే డెట్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎస్ఐపిస్ లో ప్రాబ్లం ఏమైందంటే ఎవరు డెట్ స్కీమ్ పెట్టుకోరు కదండి. ఎప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ స్కీమ్స్ ఉంటాయి కానీ డెట్ స్కీమ్స్ ఉండకపోయేసరికి ఒక్కసారి వాలటిలిటీలోని వాళ్ళకి చాలా ఇబ్బంది పడింది. సో ఇలా కాదు, మనకి ఎన్పిఎస్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా డెట్ పోర్షన్ ఉంటుంది. కంపల్సరీ ఒక 30-40% మనకి డెట్ ఎలొకేషన్ జరుగుతుంది. సో ఇంత వాలటిలిటీ అనేది మీకు ఎస్ఐపిస్ తో కంపేర్ చేసుకుంటే ఎన్పిఎస్ లో కనిపించదు. ఇక్కడ పిఎఫ్ఆర్డిఏ బ్యాకప్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. సో కొంచెం ధైర్యంగా అనిపిస్తుందండి. చాలా వరకు మాకు ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ సరిపడవు అనే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, లెట్స్ స్టార్ట్ విత్ ఒక 12,000 మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఒక 25 years అంటే ఇప్పుడు ఒక ఆయన ఏజ్ 30-35 years అనుకోండి. ఇక్కడ నుంచి 25 years అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ వరకు మనం కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళ శాలరీ ఇన్కమ్ తో పాటు ఒక 5% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే దీని దగ్గర మనం ఒక 8-9% వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఇచ్చేది అయితే 6.75%, బట్ దీంట్లో కూడా మంచి రిటర్న్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో టోటల్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒక 68 నుంచి 70 lakhs కానీ మీరు ఈ డ్యూరింగ్ ద పీరియడ్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇందులో కూడా మీకు దాదాపుగా 2 to 3 crores అక్యుములేట్ చేయగలుగుతారండి. అందులో ఒక 2 crores వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మిగతాది మాత్రం అది పెన్షన్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఎవరైతే మాకు ఇలా రెగ్యులర్ పెన్షన్ కావాలి, కొంత విత్డ్రా చేసుకుంటాము రిటైర్మెంట్ అయిన తర్వాత, మిగతాది కొంత 40% అంటే మీకు ఒక 3 crores వస్తే ఒక 40% వరకు మీరు అది పెన్షన్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో మీకు దాదాపుగా 60,000 నుంచి 70,000 వరకు మీకు మంత్లీ పెన్షన్ వస్తుంది. అలానే మీకు రిటైర్మెంట్ టైం కి ఒక మంచి లంసమ్ అనేది, కార్పస్ అనేది మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మార్కెట్ లో మంచి ఎన్పిఎస్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేము కొన్ని మెన్షన్ చేస్తాము. లైక్ కొటెక్ పెన్షన్ ఫండ్ అనేది ఒకటి ఉందండి. అది 5% రిటర్న్స్ చూస్తే 22% ఇచ్చింది. 7 years అయితే 13%, 10 years అయితే 11%. సో మనం 10 years మనం తీసుకున్నా సరే 11% ఈస్ డీసెంట్ రిటర్న్స్ ఉన్నాయి. అలానే యూటీఏ పెన్షన్ ఫండ్ కూడా 11-12% రిటర్న్స్ 10 years సిఏజిఆర్ మనం చూసుకుంటే వచ్చింది. అలానే హెచ్డిఎఫ్సి కూడా పెన్షన్ ఫండ్ అనేది ఉంది. ఐసిఐసిఐ కూడా పెన్షన్ ఫండ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇలాంటిది మీరు ఏదైనా మేము చెప్పిన ఈ ఎన్పిఎస్ ఏదైనా ఈ పెన్షన్ ఫండ్స్ ని కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఇది కూడా అంటే మాకు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నంత వాలటిలిటీ మాకు ఉండకూడదు అనుకునే వాళ్ళకైతే ఎన్పిఎస్ అయితే కొంచెం బానే ఉంటుందండి. మీకు రెగ్యులేటరీ కూడా పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు, ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా ఉండి మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఇందులో లెస్ కాస్ట్ పడుతుంది, మీకు రిటర్న్ అంత వాలటిలిటీ ఉండదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఈ ఆప్షన్స్ కూడా చాలా వరకు ఇచ్చారు. అలానే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా మన న్యూ ట్యాక్స్ రిజిమ్ లో ఈ ఎన్పిఎస్ లో అప్ టు 14% వరకు ఎగ్జంప్షన్ కూడా ఉంది. సో ఇలా కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్, వాలటిలిటీ తక్కువ ఉంటుంది, అలానే గవర్నమెంట్ బ్యాకప్ ఉంటుంది. రిటర్న్స్ కూడా మీకు మరీ మ్యూచువల్ ఫండ్స్ లాగా 15-20 అలా ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇక్కడ ఒక 11%-12% వరకు
10-12% వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఈ ప్రోడక్ట్ కూడా మీకు చాలా బాగుంటుందండి. బట్ ఇదే ఎగ్జాంపుల్ మనము ఎస్ఐపికి తీసుకుంటే 12,000 మనం ఎవ్రీ మంత్ 25 ఇయర్స్ గానీ మీరు 12% ప్రకారం మనం వెళ్తే ఇందులో కూడా ఒక 2 crores వరకు మీరు చేసుకుంటారు. బట్ ఏంటంటే ఇందులో ఈ షాక్స్ మార్కెట్ లో వచ్చే షాక్స్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక చాలా మంది డిస్కంటిన్యూ అయిపోతున్నారండి. సో ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు ఈ లాస్ట్ 6-8 months లో చాలా వరకు వాళ్ళని వాలటిలిటీలో చాలా ఇబ్బంది పెట్టిందనే చెప్పొచ్చు. ఇప్పటికీ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ నెగిటివ్ లోనే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.